ఫ్రెండ్షిప్ తో మొదలైనటువంటి వాళ్ళ పరిచయం అది ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్ళింది. సో ఈ పెళ్లి దాకా ఎలా వెళ్ళిందంటే, ఈమె తెలుగు సినిమా ఏదైతే యాక్ట్ చేస్తుందో వాళ్ళ టీం అంతా కలిసి కేరళలో షూటింగ్ జరుగుతుంది. సో ఆ షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఈ యొక్క లవ్ మ్యాటర్ వాళ్ళ పేరెంట్స్ కూడా తెలిసింది. సో వాళ్ళ పేరెంట్స్ కి తెలియడంతో ఆమెను ఇలా చేయకూడదు, ఎందుకంటే మనం హిందువులం, వాళ్ళు ముస్లిమ్స్, సో ఇది మనకు కరెక్ట్ కాదు, ఈ ప్రేమ దోమ అసలు వద్దు అని చెప్పేసి ఆమెతో గట్టిగానే ఈ చివాట్లు ఆమెకు పెట్టేసారు. అంతా జరిగిపోయింది. దాని తర్వాత ఆమె బాధపడింది. సో చాలా మంది ప్రేమ పెళ్లి జనరల్ గా ఎవరు ఒప్పుకోరు, దట్టు అదర్ రిలీజియన్ అంటే, దట్టు ముస్లిం రిలీజియన్ అంటే ఇంకా అసలు ఎవరు ఒప్పుకోరు. ఈవెన్ వాళ్ళ రిలీజియన్ లో కూడా ఎవరు ఒప్పుకున్న కూడా గతంలో చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. చాలా మంది వెళ్ళి ఆ అబ్బాయిని చంపేయడం ఇవన్నీ కూడా జరిగినాయి, మనం సోషల్ మీడియాలో చూసినాం. సో దట్టు ఇప్పుడు ఏమైందంటే, మోనాలిసా విషయంలో వాళ్ళ ఇంట్లో ఈమె ప్రేమ విషయం చెప్పినప్పుడు తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మనకు అవసరం లేదు, వేరే రిలీజియన్ అబ్బాయి కాబట్టి అసలు మనకు ప్రేమ పెళ్లిళ్ళు ఇవన్నీ వద్దు అని చెప్పేసి. ఎందుకంటే గతంలో మోనాలిసా వాళ్ళ అమ్మని చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కూడా, మీ అమ్మాయి సినిమాలకు పోతే పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు కదా, మరి అవి మీరు యాక్సెప్ట్ చేస్తారని అప్పుడే అడిగేసారు ఎవరు యూట్యూబర్స్. లేదు, మా అమ్మాయి చాలా నిండుగా ట్రెడిషనల్ గా డ్రెస్సింగ్ చేసుకొని చేస్తుంది, అలాంటి మేము యాక్సెప్ట్ చేయం, మా ఇంట్లో అలాంటి అసలు అట్లాంటి సాంప్రదాయాలు మేము ఎంకరేజ్ కూడా చేయమని చెప్పేసి. కానీ వన్స్ సినిమా ఫీల్డ్కి వస్తే అన్ని చేయాల్సి ఉంటుంది. సీన్స్ రికమెండ్ చేస్తాయి, స్టోరీ రికమెండ్ చేస్తాయి, కాబట్టి అన్ని సీన్లు చాలా ఉంటాయి. సో దట్టు ఆమె ఇప్పుడు చేసుకుంటూనే వస్తుంది. ఓకే, ఇట్స్ గుడ్, ఫైన్, అంతా మంచిగా జరిగిపోతున్న క్రమంలో ఇటు మోనాలిసా ప్రేమాయణం ఒక్కసారిగా బయటకు వచ్చింది. అయితే చాలా రోజుల నుంచి ఈ మోనాలిసా ప్రేమాయణం యూట్యూబ్ లో కూడా ఎక్కువ వస్తుంది, కానీ గాసిప్లు వస్తున్నాయి. కానీ ఇది గాసిప్పే అనుకున్నారు, కానీ అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు పెళ్లి జరిగినాక నిజంగానే మోనాలిసాను ఒక అతను ఫేస్బుక్ లో పరిచయం చేసుకొని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి ఇప్పుడు బయటపడింది. మరి ఈ ప్రేమ పెళ్లి ఎట్లా జరిగింది అని అంటే, ఇప్పుడు ఆమె కేరళలో షూటింగ్ చేస్తుంది. షూటింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళ నాన్న ఈమెకు పెళ్లి చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ఫోర్స్ చేస్తున్నాడట. ఇంకా నాకు ఎలాగైనా పెళ్లి చేస్తారని చెప్పేసి ఈమె మొబైల్ నుంచి ఆ అబ్బాయికి కాల్ చేసింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫర్మాన్ ఖాన్ కి కాల్ చేసింది. ఫర్మాన్ ఖాన్ కాల్ చేయడంతో వెంటనే అప్పటికప్పుడే ఆయన కేరళకు రావడం జరిగింది. ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడట. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక ఏం జరిగింది అంటే, పోలీస్ స్టేషన్లో మోనాలిసా, నేను ఇతన్ని గత సంవత్సరంన్నర నుంచి ప్రేమిస్తున్నాను, మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, ఆ అబ్బాయి అదే చెప్పింది. మోనాలిసా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ సిఐ గారికి కూడా చెప్పారు, మా పేరెంట్స్ మా లవ్ యాక్సెప్ట్ చేయట్లేదు, సో మమ్మల్ని విడగొట్టేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి ఉల్టాగా వాళ్ళ ఫాదర్ మీద ఈమె మళ్ళీ కంప్లైంట్ చేసింది. అస్సలు చూడు ఎంత ఘోరమా, నిన్ను చిన్నగా ఉన్నప్పుడు నీకు కనీ పెంచినటువంటి నీ తల్లిదండ్రుల మీద నువ్వు ఉల్టా కంప్లైంట్ చేయడం. అది తెలుసుకున్నటువంటి వాళ్ళ తండ్రి ఒక్కసారిగా గుండెలు బద్దలైపోయినాయి.